ఎన్నికల ప్రచారానికి పోయిన రేవంత్ రెడ్డి గారు అంటే ఇప్పుడు ఎన్నికల ప్రచారానికి పోయారు కదా, ఈ రాష్ట్రానికి తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో 8 మంది ప్రాణాలకు ముప్పున్నది, వాళ్ళు ఉన్నరా పోయినరా వాళ్ళకి ఏమైందో కూడా తెలియని పరిస్థితి. అసోంటి చోటికి రేవంత్ రెడ్డి గారు పోలే. సరే పోకపోతే ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారు అనుకుందాం ఒక మాట. అసోంటి వాటికి పోలే, బట్ ఈయన ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారు అనుకుందాం, ఎందుకంటే వీళ్ళకి ఎన్నికలు ఇంపార్టెంట్ కనుక అనుకుందాం. మరి ఇట్లనే ఉండాలి కదా. రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన నువ్వు నీ హయాంలో ఒక 8 మంది ప్రాణాలకు ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ముప్పున్నది. ఇప్పుడు వాళ్ళ ప్రాణాలు ఉన్నాయా పోయినాయా తెలియదు. అసోంటి చోటికి నువ్వు పోలేకపోయినావు. ఇసోంటి వ్యక్తివి నువ్వు మాజీ ముఖ్యమంత్రిని ఫామ్ హౌస్లోనే పండుకుంటాడు, బయటకు వస్తే లేవని ప్రశ్నిస్తున్నావు. ఇది ఎంత దౌర్భాగ్యం చెప్పుండ్రి. హరీష్ రావు గారు ఏమంటున్నారు అనేది పక్కన పెడదాం. హరీష్ రావు గారు రాజకీయ విమర్శ చేస్తురా, హెలికాప్టర్లలో పొమ్మంటుంటా, లేకపోతే వీళ్ళకి అభ్యర్థి లేక వీళ్ళు పోయి ప్రచారం చేయలేకపోతురా, ఇదంతా ఒక అంశం. బట్ రేవంత్ రెడ్డి గారి అంశం చూసుకుందాం మనం. హైడ్రా వల్ల వందల వేల కుటుంబాలు రోడ్ల మీద పడ్డాయి. ఒక్కళ్ళింటికి పోయిన పాపాన పోలే రేవంత్ రెడ్డి. ఒకళ్ళింటికి పోయి అమ్మా నువ్వు గుండె వాళ్ళకు, అక్క నువ్వు బాధపడకు, నీ ఇల్లు నేను కావాలని కూల్చట్లేదు, పగతోటి కూల్చట్లేదు, రేపటి తెలంగాణ బిడ్డల యొక్క భవిష్యత్తుల కోసం వయానాడుకు వచ్చిన పరిస్థితి నా తెలంగాణకు రావద్దని భవిష్యత్తు కార్యాచరణ కోసం నేను ఇటువంటిది తీసుకున్నా, ఇటువంటిది ముందట వేసుకున్నా, దయచేసి కోఆపరేట్ చేయండి, మీకు ఇక్కడ ఇల్లు పోతే మీకు ఇంకో చోట ఇల్లు ఇప్పించే బాధ్యత నాదని కనీసం ఒక హామీ ఇవ్వగలిగిండా, పేదోళ్ళని కలవగలిగిండా రేవంత్ రెడ్డి? లే. ఆటో కార్మికులు ఉచిత బస్సు పెట్టడం వల్ల ఆగమైపోయిండు. ఆటో కార్మికులను ఉసిగొలుపుతూ ఎగేస్తున్నారు బీఆర్ఎస్ వాళ్ళని రేవంత్ రెడ్డి గారు అన్నారు. వాళ్ళని అన్ని మాటలు అనేవాళ్ళు, మీరే ఆటో కార్మికుల దగ్గరికి పోయి డైరెక్ట్ వాళ్ళతో 2 ముచ్చట్లు మాట్లాడొచ్చు కదా. లే. ఇవాళ 8 మంది ఉన్నారా చచ్చిపోయారా ఏమో తెలియదు. ముఖ్యమంత్రి ఆడికి పోయి ఒక్క సూపర్ను చూసిండా? లే. ఇవేవి మనం చేయం. రైతులు చచ్చిపోయిండ్రు, వాళ్ళ దగ్గరికి పోయి పరామర్శించిండ్రా? లే. ఇవేవి మనం చేయం. నిరుద్యోగులు అశోక్ నగర్ దగ్గర ఎంత ధర్నా చేసిరో మనం చూసినాం, ఎన్ని బాధలు పడరో మనం చూసినాం. లాఠీలు పట్టుకొని కొట్టిర్రు. సిగ్గు లేదు కొట్టిన వాళ్ళకు, నిజంగా చెప్తా ఉన్నా. మీరు అటు కొట్టిన అధికారులు కూడా ఎన్నో కష్టాలు పడి ఎన్నో బాధలు పడి చదువుకొని అట్లా ఉద్యోగాలకు ఎట్లొచ్చిండ్రు? ఒక ఎగ్జామ్ రాసి ఒక ఇంటర్వ్యూ ఇచ్చి టెస్టులు పాస్ అయ్యి ఈవెంట్లు కొట్టి ఇవన్నీ చేస్తేనే కదా మీకు ఆ ఉద్యోగం వచ్చింది. ఆ ఉద్యోగం విలువ, ఆ ఉద్యోగం పొందడానికి కష్టం, వాళ్ళు పడుతున్న బాధలు, చదువుకున్న చదువు ఎక్కడ వృధా అవుతుందో అన్న తపన మీ అందరికి తెలిసి ఉంటుంది కదా. అన్ని తెలిసిన మీరే కుక్కల కంటే హీనంగా చదువుకున్న విద్యార్థులను, గ్రాడ్యుయేట్లను కొట్టిండ్రు మీరు. అసలు పరిస్థితి రాష్ట్రంలో నెలకొన్నప్పుడు ముఖ్యమంత్రి గారు పోయి వాళ్ళని పరామర్శించిన విద్యార్థులను అంటే లే, మనం ఏమీ చేయలే, మనం ఎవరి దగ్గరికి పోలే, ఎవడి నేరుగా వాడు కూర్చోలే, మనం ఎవడి భుజం మీద చేసి మన బాధ అడగలే, ఏ అవ్వ ఇంట్లోకి పోలే, ఏ అన్న కాలిరిన అన్న దగ్గరికి పోలే, కష్టాల్లో ఉన్న ఒక పేదోడి దగ్గరికి మనం పోలే. మనం మన జూబ్లీహిల్స్ బంగ్లాలోనే ఉంటిమి. మనం ఏమంటాం? ఫామ్ హౌస్లో ఉన్న కేసీఆర్ గురించి మాట్లాడతాం. పాలన చేయాల్సింది వచ్చి కేసీఆరా మీరా? ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కేసీఆరా మీరా? లేకపోతే ఇంకా ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి కేసీఆర్ అని మీరు అనుకుంటా ఉన్నారా? ఈ ఒక్క సంఘటన కాదు, అంటే హరీష్ రావు గారు రాజకీయ విమర్శంగా చేస్తుండొచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. 8 మంది అలా ఉన్నారా చనిపోయారా తెలియని పరిస్థితికి ఆ టన్నల్ దగ్గరికి పోయి రేవంత్ రెడ్డి చూడలే. నేను ఈ ఒక్క విషయం గురించి మాట్లాడతలేను. కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన ఈ 15 నెలల్లో ఏం జరిగిందో చెప్తా ఉన్నా. పొద్దున లేస్తే రాత్రి పండుకునేదాకా కేసీఆర్ ఫామ్ హౌస్ నుండి, కేసీఆర్ ఫామ్ హౌస్ నుండి, కేసీఆర్ ఫామ్ హౌస్ నుండి, కేసీఆర్ ఫామ్ హౌస్ నుండి ఉండి ఫామ్ హౌస్లో కేసీఆర్ ఆగమైపోతాడు. కేసీఆర్కు ప్రజాదరణ పోతుంది. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి నువ్వు రా ప్రజల్లోకి, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి నువ్వు రాను పేదల దగ్గరికి, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి నువ్వు రాను వృద్ధుల దగ్గరికి, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి నువ్వు రాను విద్యార్థుల దగ్గరికి. మన డ్యూటీ మనం మర్చిపోయి అవతలోడు ఏం చేయాలనేది చెప్తా ఉన్నామే. ఇంతకంటే సిగ్గుచెట్టు ఇంకేముంటుంది? ఏముంటుంది చెప్పుండ్రి. ఎన్నికల ప్రచారంలో పాల్గొనొద్దని ఈయన అన్నాడు రాజకీయంగా, కానీ నేను అనలేదు. ఎందుకంటే వాళ్ళకి అభ్యర్థి కరవే వాళ్ళు అన్నారు. మళ్ళీ చెప్తా ఉన్నా, నేను అట్లా అనట్లేదు. పాల్గొనాలి, మీరు చేయాలి. ఇప్పుడు ఎన్నికల ప్రచారం పక్కన పెడితే, ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం పక్కన పెడితే, ఈ టన్నల్ దగ్గర 8 మంది ఆగమైపోయిన ముచ్చట పక్కన పెడితే, గతంలో జరిగిన అన్నీ తీసుకుందాం. ప్రెస్ మీట్ పెట్టుడు కేసీఆర్ ఫామ్ హౌస్లో ఉన్నాను.